పవన్పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్పై ఉపా కేసు, 5వ యూట్యూబర్ రావణ్ అరెస్టు, 18 వరకు జ్యుడిషియల్ రిమాండు, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై యూట్యూబ్లో దూషించడంతో పాటు ఏలూరులో జరిగిన సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్పై ఫిర్యాదులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 సార్లు అరెస్ట్ చేయగా కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. తాజాగా ఆయన 5వసారి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ ఉపా కింద కూడా కేసులు నమోదు చేశారు. రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన నేత గరికపాటి శివశంకర్ కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇమీడియట్గా కేసు పెట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇమీడియట్గా రిమాండ్కి పంపించారు. 4 రోజులు 4 కేసుల్లో బెయిల్ రాగానే 5వ రోజు సెక్షన్లు మార్చి ఉగ్రవాదము ఏదైతే ఆయన దేశద్రోహం చేశాడని చెప్పి కేసులు పెట్టారు. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అనే ఒకటి ఉంటుంది. మీకు పోయే కాలం దగ్గర పడింది కాబట్టి ప్రభుత్వానికి ఇలాంటి కేసులు పెడతా ఉన్నాను. ఏది దేశద్రోహమా? మరి నా కొడక అన్న వాళ్ళ మీద దేశద్రోహం పెడితే పవన్ కళ్యాణ్ మీద ఎన్నిసార్లు పెట్టాలి దేశద్రోహం కేసు? మరి ఇదే దేశద్రోహం అయితే ఇప్పుడు ఇతను మాట్లాడిన మాటలకి దేశద్రోహం కేసులు ఏదైతే పెడితే మరి పంతం నానాజీ మీద కూడా దేశద్రోహం కేసులు పెట్టాలి కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద దేశద్రోహం కేసులు పెట్టాలి కదా. మతాల మధ్య చిచ్చులు పెడుతూ, కులాల మధ్య చిచ్చులు పెడుతూ, తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూంలో యాసిడ్ అని చెప్పి సిగ్గు లేకుండా మనిషి పుట్టక పుట్టినాడు ఎవడు మాట్లాడినటువంటి భాష మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మరి కేసులు పెట్టద్దా? ఇదే కేసులు ఉపా కేసులు. ఉపా కేసు పెట్టాలి కదా. మిస్టర్ ఉపము మీద కూడా ఉపా కేసు పెట్టాలి కదా. మాదాపూర్ ఉపమును ప్రశ్నించినందుకు ఉపా కేసు పెట్టారండి. ఉపమును ప్రశ్నిస్తే ఉపా కేసు. మరి ఇదే ఉపము ఒక్కొక్క నా కొడుకుల్ని సంపేత్త, పాతేత్త, తోలు తెత్త, తిత్తి తెత్త, అరిచేతిలో గీతలు గీత, మటన్ కొట్టు మస్తాన్లాగా మొత్తం కైమా చేసి పడేస్తా అంటే నో కేస్. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి. కానీ ఆయన మాత్రం ప్రశ్నిస్తే కేసు. ఎంత దారుణమో చూడండి. ఈరోజు సాయికృష్ణ శవం దొరకదు, బూడె దొరకదు, చిన్నారి ఆచూకీ దొరకదు. కానీ ఇక్కడ మాత్రం మన ఉపము మాత్రం ఉప్మా కేసులు పెట్టిస్తూ ఉంటాడు. ఉప్మానే లేవు, ఉపము అలియాసు ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు ఉప్మా కేసులు పెట్టిస్తున్నారు, అదే ఉపా కేసులు. ఇట్లా ఉంటుంది ఇక్కడ. అంటే ఆయన 5,100 వీడియోలు తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారంట. మరి 5,100 వీడియోలు ఇప్పటి వరకు చేసినటువంటి రావణ్ మీద మరి మీరు కేసులు పెట్టారని అంటే ఎంత దారుణమో చూడండి. వైసీపీ నేతలు స్టేషన్ వద్ద ఆందోళన చేయాలని భావించగా పోలీసులు అడ్డుకున్నారు. మీ ఆంధ్రజ్యోతి మారరా? మీరు కడుపుకి అన్నం తినరా కొద్దిగా కూడా? వైసీపీ నాయకులు ఎందుకు వెళ్ళారు? అక్కడికి వెళ్ళలేదు కదా. కానీ మీరు చూడండి, అక్కడ జైబీ భారతి నేతలు వస్తే వాళ్ళని వైకాపా నేతలుగా రాసేస్తున్నారు. అంటే సమాజంలో వీళ్ళు ఎట్లా అంటే ఇదిగోండి తెరనకాల వీళ్ళే నడిపిస్తున్నారని ప్రజలకు తెలియజేయాలి వాళ్ళు. సో ఇలాంటి రాసి ఇదిగోండి వైసీపీ వాళ్ళు, మాకేం సంబంధం? సమాజంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఖచ్చితంగా స్పందిస్తాం. యూట్యూబర్ రావణ్ని మీరు వేధిస్తున్న తీరు మీద మేము ఖండిస్తున్నాం. మరి యూట్యూబర్ రావణ్ మీద కేసు పెట్టినప్పుడు ఉప ముఖ్యమంత్రి మీద కూడా కేసు పెట్టాలని అడుగుతాం డెఫినెట్గా. అట్లని చెప్పి ఆయన మాట్లాడిన ప్రతి మాటకు మేము మద్దతిస్తున్నామని కాదు. ఇప్పుడు జరాశ్రవణ్ మాట్లాడేటటువంటి ప్రతి మాటకు మేము మద్దతిస్తున్నామని కాదు. ఏదైతే అంశాల వారీగా ఖచ్చితంగా తప్పులు జరిగినప్పుడు తప్పని అంటాం, వాళ్ళ మీద మీరు తప్పుడు విధానంగా వెళ్తున్నప్పుడు తప్పుడు విధానమే అంటాం. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఈ దేశద్రోహం కేసులు పెడతారా అంటే రిమాండ్కి వేయాలి, జైల్లో చంపేయాలి. నాకు తెలిసి రావణ్ గారికి ఖచ్చితంగా ప్రాణహాని ఉంటుంది. సో ఈ పోలీసుల్ని చెప్తా ఉన్నాం, రావణ్కి ప్రాణహాని తలపెట్టేటటువంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. అందుకనే రిమాండ్ని తప్పుడు కేసులు పెట్టి రిమాండ్కి వేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఇమీడియట్గా ఏదైతే రావణ్ ఉన్నటువంటి ఏదైతే నెల్లూరు జైల్లో ఏదైతే ఆడియో అండ్ వీడియో రికార్డింగ్ లైవ్ పెట్టించాలని కోరాలి. లేండి పోలీసులు ఖచ్చితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి సాయికృష్ణే లేపేశారు. ఇల్లు సమ్మె దొరకకుండా చేశారు. రేపొద్దున ఏమో రావణ్ తప్పించేసుకున్నాడని చెప్పేసి రావణ్ కూడా లేకుండా చేరని గ్యారంటీ ఏంటి? ఎందుకంటే ప్రస్తుత వ్యవస్థ అలా ఉంది. ఎందుకంటే కక్ష కట్టాడు పవన్ కళ్యాణ్. కక్ష కట్టి తనను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనటువంటి చేతగాని స్థితిలో ఉండి తప్పుడు కేసులు పెడుతున్నారంటేనే మీ పతనం ఆరంభమైందని అర్థం. మీరు ఎన్ని కేసులు ఇలాంటివి పెట్టుకున్నా, అది రావణ, లేదంటే కేవీఆరా, లేదంటే కొమ్మినేని శ్రీనివాస్ గారా, లేదంటే ఇంకో జర్నలిస్టా, లేదంటే ఇంకో ఐఏఎస్, ఐపీఎస్, వైసీపీ కార్యకర్త, లేదంటే వైసీపీ నాయకుడా,
ఎవరి మీద ఎన్నెన్ని కేసులు పెట్టినా దానికి తగినటువంటిది ఖచ్చితంగా అనుభవించక తప్పదు. రానున్న రోజుల్లో మీ పతనం ఇప్పటికి ఆల్రెడీ ఎప్పుడు ఆరంభమైంది. పూర్తిగా మీరు బంగాళాఖాతంలోకి మీ కూటమి ప్రభుత్వం కలిసిపోయే రోజు అతి దగ్గరలో ఉందన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోమని మాత్రం హెచ్చరిస్తూ ఉన్నాం.